ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆది కాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఈరోజు నా అంశం మనస్సాక్షి. మనస్సాక్షి శుద్ధవకుండా, మనస్సాక్షి విషయంలో శుద్ధి చేయబడకుండా, మనస్సాక్షి విషయంలో మనము కడగబడకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని దగ్గర మొరపెట్టినా, ఎన్ని రోజు ప్రభుతో గడపాలని తీర్మానాలు చేసుకున్నా వాక్యము సెలవిస్తుంది అది వ్యర్థం. మోషే గురించి ప్రభు రాస్తాడు సంఖ్యాకాండంలో, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నాడు. యాకోబు గురించి రాస్తాడు, ఇతడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. పిల్లరా, వాక్యము సెలవిస్తుంది, తోటలో నీ స్వరాన్ని నేను విన్నప్పుడు ఏమయ్యానంట? దిగంబరినయ్యాను. అది ఆదాము యొక్క మనస్సాక్షి. అప్పటి వరకు సంధ్యావేళ దేవుడు వస్తున్నప్పుడు, ఆయన్ని పరామర్శించి పలకరిస్తూ ఉన్నప్పుడు వారి జీవితము ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, చేయొద్దన్న పనిని చేశాడో, అతనికి దిగంబరత్వం అనేది ఏర్పడింది. అందుకు ఆదాము తన మనస్సాక్షిని గర్దించుకోలేక, ఆ మనస్సాక్షి గర్దింపునకు రాక అంటాడు, తోటలోని స్వరాన్ని విన్నప్పుడు. ఇప్పుడు మనస్సాక్షి విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, తిరిగి పునర్జన్మ పొందుటకు నా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నిన్ను నీవు శుద్ధి సెలవిస్తుంది. తోటలో నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరినయ్యాను. అంటే ఈరోజు చాలా మంది దేవుని స్వరాన్ని వినాలన్న ఆశతోనే ఉన్నాం, కానీ వినలేకపోతున్నాం. దేవుడు మాట్లాడితే బాగుండు అని ఆశతో, ఆలోచనతో ఆయన కొరకు కనిపెట్టుకుంటూనే ఉన్నాం. కానీ అసలు ఆయన ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరితో, ఏ విధమైన సంభాషణతో నీతో ముచ్చటిస్తాడు అనే విషయాన్ని మర్చిపోతుంది. వాక్యం సెలవిస్తుంది, తోటలో నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరినయ్యాను. కారణం ఏంటంటే నా మనస్సాక్షి చేత నేను గర్దింపునకు రాలా. నా మనస్సాక్షి చేత నేను గర్దింపునకు రాక ఆ మనస్సాక్షి విషయంలో చనిపోయిన వాడిని అయ్యాను. త్రాగుబోతుడు ఉంటాడు, రోజు తాగేసి వచ్చి భార్య పిల్లల్ని వేధిస్తూ ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు? వీడికి మనస్సాక్షి లేడు. అంటే అతడు మనస్సాక్షి విషయంలో చచ్చిపోయాడు. చాలా మంది ఎన్ని కోణాల్లో, ఎన్ని రీతులుగా అయినా వారిని నడిపిస్తూ ఉన్నా వాళ్ళు తిరిగి అదే పని చేస్తారు. ఈ పని చేయొద్దంటే అదే పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మనస్సాక్షి విషయంలో చచ్చిపోయారు. దేవుడు చెయ్యొద్దన్న పని ఆదాము హవ్వ ఇద్దరు చేశారు కనుక వాళ్ళు మనస్సాక్షి విషయంలో చనిపోయారు. నీలో మనస్సాక్షి ఉందా? నీకు మనస్సాక్షి ఉంటే నా దేవుని వాక్యం నీ మదిలో ఉంటుంది. నీకు మనస్సాక్షి లేకపోతే ఏదో వస్తున్నాను వెళ్తున్నానన్న ఆచార క్రమంలోనే ఉండిపోతాం. చూద్దాం దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇంచుమించు ఒక
కొద్దిసేపు నేను 2 లేదా 3 మాటలు ధ్యానం చేద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వాక్యం. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములను బట్టి శిక్ష పొందుచున్నాము. ఇది వాళ్ళ మనస్సాక్షి గద్దింపునకు వచ్చింది. ఎవరోళ్ళు? యేషోబు యొక్క అన్నదమ్ములు. వాళ్ళు మనస్సాక్షి విషయంలో గద్దింపునకు వచ్చి నిశ్చయముగా మన సహోదరుడికి మనము కీడు చేశాము గనుక మనకు ఈ గతి పట్టింది. ప్రియులారా, యాకోబు యేషోబును ప్రేమిస్తూ ఉంటే, యాకోబు యేషోబును మరింతగా అతని మీద ప్రేమ చూపిస్తూ ఉంటే, ఈ మిగిలిన వాళ్ళు ఓర్వలేకపోయారు. కానీ యాకోబుకు తెలుసు యేషోబు మీద దేవుని కటాక్షం ఉంది, యేషోబు జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు, తన జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు అన్న విషయం యాకోబుకు తెలుసు. ఆ వివేచన గుణాన్ని అన్నలు కనుగొనలేకపోయారు. ఎందుకు మా నాన్నగారు మా అందరికంటే అతన్ని ఒక ప్రత్యేకంగా చూస్తున్నాడు, మేము ఎంత హింసిస్తున్నా వాడు మారు మాట్లాడక మమ్మల్ని ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాలు అతని సహోదరులు యోచించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు సాతాను యొక్క చెరలో ఉన్నారు. కొన్నిసార్లు మనము చేసేది మన కుటుంబ సభ్యులకి అర్థం కాని రీతిగా చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే సాతాను బంధకాలలో కొట్టిమిట్టులాడుతున్నాం. అక్కడ ఆదాము చేసింది కూడా హవ్వ ఏం చేసిందో ఆదాముకి అర్థం కాదా? నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ పండు తిను, ప్రియుల వాక్యము సెలవిస్తుంది. ఈ ఆజ్ఞ అతిక్రమం. దేవుడు చెయ్యొద్దన్న పని, దేవుడు వద్దన్న పని నీవు నీ జీవితమును అనుమతిస్తే దాని యొక్క పరిణామ స్థానం మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు యోచించారు, మన సహోదరుని విషయంలో మనం కీడు చేశాం కదా, ఆ యొక్క కీడు చేసిన ఆ గుణమే మనల్ని వెంటాడుతుందేమో. ఈ శుభవేళ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. పిల్లరా, వాక్యాన్ని మనం కొంచెం ధ్యానం చేస్తే ఆదికాండం 31వ అధ్యాయం చదవండి, 1వ వచనం. తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించిన ఈ యావదాస్తి అంతా చెప్పుకొనిన మాటలు యాకోబు విన్నాడు. మరియు ఇదంతా ఎవరి మూలంగా వచ్చిందో వివేచించగలిగాడు. లాబాను కూడా తెలుసు ఇదంతా యాకోబు ద్వారా వచ్చిందని. చాలా మందికి ఆశీర్వాదం ఏ కోణంలో వస్తుందో గ్రహించలేని, ఆ దేవుని చిత్తాన్ని గమనించలేని, ఆ యొక్క గూఢభావములను దర్శనమిచ్చి మాట్లాడే దేవుని యొక్క స్వభావమును గుర్తించలేని స్థితిలో ఉండిపోయారు. కారణం ఏంటంటే వారి మనస్సాక్షి విషయంలో వాళ్ళు చచ్చిపోయిన వారే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా మనస్సాక్షి విషయంలో చనిపోయాడు. దేవుని దగ్గరకు వచ్చాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు, అందరికీ రొట్టె ఇస్తున్నట్టే ఇతడు కూడా రొట్టె పంచుకున్నాడు. చివరి వరకు, చివరి శ్వాస వరకు దేవునితోనే ఉన్నాడు. మరి మనస్సాక్షి ఎక్కడుంది? మనస్సాక్షి ఎందుకు? మనస్సాక్షి విషయంలో చచ్చిపోయాడు ఎందుకు? చివరి స్థాయి వరకు, చివరి కోణము వరకు దేవునితోనే ఉన్నాడు. మరి
చివరి వరకు ఉన్నవాడు ఎప్పుడు పోయాడు? ఎప్పుడు పోయి యేసు ప్రభును అమ్మడానికి వెలబెట్టి వచ్చాడు? ఆలోచించండి. దేవుని దగ్గర రొట్టె తీసుకున్నంత వరకు ఉన్నాడు. ఆయనకి తెలీదా? యూదాకు తెలీదా యేసు ప్రభు గురించి? సమస్త గూఢ కార్యాలు అన్ని దేవుడు తన కుమారుడికి బయలుపరుస్తాడన్న విషయము తెలీదా? తెలుసు. కానీ అతి తెలివి ఉపయోగించాడు. చివరి స్థాయి వరకు, చివరి వరకు ఆయనతో ఉండి మనతో కొంతకాలం జర్నీ చేసిన తర్వాత మనల్ని ఎక్కడో ఒక చిక్కులో ఇరికిస్తే ఏమంటాం? వెన్నుపోటు దెబ్బ కొట్టాడంటాం. ఇస్కరియోతు యూదా దేవుని శిష్యుల్లో ఒకడే. దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒకడు. కానీ ఏం చేశాడు? మనస్సాక్షిని ఏమో సాతాను గడికి ఇచ్చేసి మనస్సాక్షి లేని వాడై యేసు ప్రభుని అప్పగించేశాడు. నువ్వు ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు? ఎన్నిసార్లు పాపపు ఇచ్చల్లో పడిపోయి ఆయనను అప్పగించేస్తాడు? ప్రభు అంటాడు, వాడు తెలిసి తెలియక చేసేసారు. నేను వచ్చి సంచరించి మీ కొరకు సిలువ వేయబడి తిరిగి పునరుద్ధానము జరిగిందని ఒక కళ్ళకు కట్టిన రీతిగా ఒక సినిమా పిక్చర్ లాగా చూపించా కదా. మీరు కూడా ఎందుకు తెలిసి తెలిసి నాకు మరలా సిలువ వేస్తున్నారు? నీ ప్రవర్తన ప్రతిఫలమే క్రీస్తును సిలువకు యాతన పెట్టుటకు సిద్ధపడుతుంది. యూదా యొక్క మనస్సాక్షి చెడిపోయింది అంటాడు మత్తయి సువార్త 27:3. చెడిపోయింది కాబట్టే అతడు క్రీస్తు ప్రభుని వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తీసుకెళ్ళి దళారుల దగ్గరికి వెళ్ళి ఆయన అమ్మేశాడు. నువ్వు ఎన్నిసార్లు అమ్మేస్తున్నావు? కొన్నిసార్లు పాపం చేసే ఆ స్థితి వచ్చినప్పుడు పాపానికి లొంగిపోతాం, కానీ ప్రభు యొక్క వాగ్దానాన్ని, ప్రభు యొక్క ఆజ్ఞను ఒక సవాలుగా నిలబడలేము. కారణం ఏంటంటే వీడు మనస్సాక్షి విషయంలో చచ్చిపోయాడు. ప్రభు అంటాడు, ఎన్నిసార్లు చెబితే మారుతాం? చెప్పక 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 వినని వాడు హఠాత్తునే మరణిస్తాడు. మార్పు రానప్పుడు భక్తి చేయడం ఎందుకు? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని సంతోషపరచడానికి ఏ విగ్రహారాధన నీలో దాచావు? దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నీవు మనస్సాక్షి విషయంలో చచ్చినవాడు. కానీ పౌలు అంటాడు, మీరు చచ్చిన వారై కాక క్రీస్తు రక్తము చేత మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోండి అంటాడు ఎబ్రీ పత్రికలో. మనస్సాక్షి విషయంలో చచ్చిపోయిన అస్థికల వలె కాదు, క్రీస్తు యొక్క రక్తములో నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో. యేసు క్రీస్తు రక్తం ప్రతి మనస్సాక్షిని శుద్ధి చేసే, ఎటువంటి వాడివైనా కావచ్చు, ఎటువంటి దానమైనా కావచ్చు, శుద్ధి చేయగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. చదవండి మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. అసలు పాపం చేయని వాడిని నేను అప్పగించాను, దానితో వాక్యం నెరవేర్చు, ఇదిగో నీ వెండి నాణాలు నువ్వే తీసుకో అంటే ఇప్పుడు ఇతడు ఏం చేయబడ్డాడు? ఏం చేయబడ్డాడు? మనస్సాక్షి విషయంలో గర్దింపునకు వచ్చాడు. తప్పు చేసేసిన తర్వాత, చేసినప్పుడు బాగానే ఉంటాం, కాసేపు ఆగిన తర్వాత నేను ఎందుకు చేశాను ఇది, జీవితాంతం మనస్సాక్షి నిన్ను గర్దిస్తూనే ఉంటది. ఆదాము కూడా చేయాల్సిన తప్పు చేసేసాడు, ఆజ్ఞను అతిక్రమించేశాడు. పశ్చాత్తాపానికి వచ్చి, ఇదిగో తోటలో నీ స్వరాన్ని నేను విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. కారణం ఏంటి? నేను మనస్సాక్షి చేత గర్దింపునకు వచ్చేసాను. నేను ఆజ్ఞను మీరినప్పుడు చచ్చిపోయిన వాడిని, ఇప్పుడు మనస్సాక్షి చేత గర్దింపునకు వచ్చాను. నీ విలువేంటో నాకు అర్థమైంది, నన్ను దయతో మన్నించమని వేడుకుంటున్నాను. చూడండి,
యేషూబు అన్నదమ్ములు కూడా ఆయన్ని వెలివేశారు, గుంటలో పడేశారు, దళారులకు అమ్మేశారు. అయినను వారిలో ఒక గర్దింపు వచ్చేసింది. అయ్యో, మన సహోదరుని పట్ల మనము మోసపూరితమైన అతని దుఃఖపరిచే రీతిగా నడిచాము గనుక, ఇదిగో అతనికి కీడు చేశాము గనుక ఆ కీడు మనలను వెంటాడుతుంది. ఇప్పుడు యూదా కూడా పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ మతాధిపతుల దగ్గరికి వెళ్ళయ్యా, ఒక నిరపరాధి రక్తమును నేను అప్పగించాను అంటే, ఆయనతో నడిచినన్ని రోజులు ఆయన గురించి మనోడికి అర్థం కాల. ఆయన ఎవరు అర్థం కాల, ఎందుకు వచ్చాడో అర్థం కాల. ఏదో మనుషుల్ని అమ్మినట్టు ఆ రోజుల్లో యెరూషలేము ప్రాంతంలో ఇదిగో ఈ గొర్రె నమ్మితే ఇన్ని కానుకలు ఇస్తాం అన్నట్టు యేసు ప్రభుని కూడా ఒక గొర్రెలాగా తీసుకెళ్లి అమ్మేశాడు. అంతవరకే మనోడు ఎరిగాడు. కానీ వాక్యము సెలవిస్తుంది కదా, ఇదిగో అతడు నిరపరాధి అయిన రక్తము, అతడు ఏ పాపము చేయలేదని తన మనస్సాక్షి చేత గద్దెపునకు వచ్చాడు. ఎట్లా వచ్చి ఉంటాడు నీకేమన్నా తెలుసా? మిగిలిన 11 మంది, రే నువ్వేగా మన ప్రభువుని పట్టించింది, పక్కనే ఉంటూ ఏ విధముగా మోసం చేసేవరా ఛీ అని ఒకవేళ అతన్ని దూరం పెట్టారేమో. అతన్ని దూరం పెట్టినప్పుడు, అతని దూరం పరిచినప్పుడు, ఆ దూరపరిచిన ఆ విధానములో యేసు ప్రభు విలువ అర్థమైందేమో. మనతో ఎవరు మాట్లాడకుండా, మనతో ఎవరు సంభాషించకుండా మనల్ని దూరం పెడుతున్నారు అంటే మనలో ఏదో ఒక తప్పుందనే కదా. కొన్నిసార్లు జ్ఞానవంతుడైతే తన తప్పును సరిచేసుకొని నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అనేది వివేచిస్తాడు. కానీ బుద్ధిశూన్యుడు ఈ స్నేహాలు ఉన్నా ఒకటి పోయినా ఒకటి అన్నట్టుగా నడుస్తాడు. మిగిలిన 11 మంది మనల్ని దూరం పెట్టారేమో. రే నువ్వు ప్రభుని అమ్మేసావు, నీ అంటే దుర్మార్గుడు లేడు, అది ఇది అన్నారేమో. అప్పుడు ప్రభు యొక్క విలువ అతనికి అర్థమయ్యి మనస్సాక్షి విషయంలో మరలా గర్దింపునకు వచ్చి అంటాడు, నేను నిర్దోషమైన నిరపరాధి అయిన రక్తాన్ని మీకు అప్పగించాను. అతడు ఏ పాపము చేయలేదు. ఇదిగో మీరిచ్చిన వెండి నాణ్యాలు మరలా మీకే ఇచ్చేస్తున్నాను, నా ప్రభువుని విడిపించండి. వాళ్ళంటారు, ఒరే పిచ్చోడా, ఎక్కడ సందు దొరికితే ఎక్కడ నొక్కుదామని మేము చూస్తున్నాము. ఉండి నువ్వు దొరికావు. ఆయనతో నడిచిన దినాలలో ఆయన ఏమేమి చేశాడు మొత్తం సవిన్యముగా వివరించుటకు నిన్న ఒక పాత్రగా మేము పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు కానీ ఇట్లా తిరగసి మాట్లాడితే నిన్ను చంపేస్తాం అన్నట్టుగా బెదిరించాడు. చివరికి ఏమయ్యాడు? తాను తవ్వుకున్న గుంతలో తానే. పిల్లల వాక్యం సెలవిస్తుంది, మనస్సాక్షి విషయంలో చనిపోయావేమో, గద్దెంపునకు రా. దేవుని శరీరమును, దేవుని రక్తాన్ని త్రాగటానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు, ప్రభువా ఎక్కడైనా నీ ఆజ్ఞను మీరి మనస్సాక్షిని చంపుకొని ఈ పాపం చేశానేమో, నీ సన్నిధిలో ప్రార్థన చేయకుండా, నీతో నడిచే వేళలో పవిత్రంగా నడవకుండా అపవిత్రమైన వాటి వైపు నా కనులను ఉంచి ఇదిగో నీకు దూరముగా వెళ్ళానేమో, నీకు దగ్గరగా చేరుటకు, నీకు దగ్గరగా రావటానికి నేను సిద్ధపడుతున్నా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యం. ప్రభు రాత్రి కొన్ని మాటలు నాతో మాట్లాడాడు. నేను గ్రూప్లో కూడా పెట్టుంటాను, చూడండి, ఇంటికి వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి. రాత్రి 12:7, రాత్రి 1 గంట దాకా ప్రేయర్ ఉంది. తర్వాత ఇంత పడుకుంటే లెగవలేదులే, ఉదయాన్నే రాలేదులే. యాక్చువల్గా 10 గంటల ఆరాధన అనుకున్నాను నేను. కానీ అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఉదయం 6:30 అన్నా కదా, మళ్ళీ 10:30 వెళ్ళి అందుకొని పిడుగురాళ్ళలో ఉన్నాను నేను. పిడుగురాళ్ళ పక్కన 15 కిలోమీటర్లు. ఇంటర్ పట్ల నన్ను రానివ్వకుండా సాతానుగాడు రాత్రికి రాత్రి జ్వరాన్ని పెట్టాడు. టెస్ట్ చేశా, రాత్రికి రాత్రి 105 ఉంది జ్వరం.
మా నాన్న అంటాడు, ఫీవర్ ఉంది కదా టాబ్లెట్ వేసుకొని పోవంటే బల్లారాధన ఇవ్వాలి, ఇదంతా వాసిపోయింది. నా వాయిస్లో తేడా కనబడుతుంది. 4 గంటలకు నేను గుడివాళ్ళు వచ్చాను. అక్కడి నుంచి బయలుదేరి 6 గంటల గుడిలో దిగాను. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏ ప్రతికూలంగా అనుకూలమైన సమయంలో అందరూ వస్తారు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు. అన్ని సమపాళములో ఉన్నప్పుడు అందరూ వస్తారు. నీకు అన్ని దేవుడు చేసేసిన తర్వాత నువ్వు అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తావు. మరి ఏమీ లేనప్పుడు నువ్వు దేవుని సన్నిధిని వెతకాలి. అదే ఆయన కోరుకుంది. అనారోగ్యంగా ఉన్నావా, అప్పుడే నువ్వు ముందుండాలి. బలహీనతల్లో ఉన్నావా, అప్పుడే నువ్వు ముందుండాలి. సమస్యల్లో ఉన్నావా, అప్పుడే నువ్వు దేవుని చెంతకి. అన్నీ ఉన్నప్పుడు అందరం వస్తాం. అది గొప్ప కాదు. నీలో ఒక బలహీనత, నీలో దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నీకు సంభవించే ఆ పరిణామాలలో ఆయన సన్నిధికి వచ్చి ప్రాకులాడటం కావాలి. యూదా మనస్సాక్షి విషయంలో గర్దింపులకు వచ్చాడు. ఇంకొక మాట చెప్తాను. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5వ వాక్యం. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. ఒక్క నిమిషం ఆగండి. సౌలుని దేవుడు పిలవలేదా? సౌలుని దేవుడు అభిషేకించలేదా? సౌలు మీద దేవుని కటాక్షం లేదా? ఎక్కడో గాడిదలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు కూర్చోబెట్టాడు. అంటే అతని స్థానం ఎక్కడ? గాడిదలు మెప్పుకునేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలులకి రాజుని చేశాడు. ఒక కొండ మీద సమూయేలు కూర్చుంటాడు. శామ్యూయేల్, ఇదిగో ఈ గాడిదలు వెతుక్కుంటూ వస్తున్నాడు చూడు, వీడిని నువ్వు ఇశ్రాయేలులకు రాజుగా చేయమంటాడు. ప్రభువా, వీడు గాడిదలు వెతుక్కొని వస్తున్నాడు, ఈయన ఎట్లా రాజుగా చేయాలంటే, ఈరోజు గాడిదలను వెతికిన వాడే రేపు ఆత్మలను వెతుకుతాడు. తప్పిపోయిన తన గాడిదలను వెతుక్కుంటూ రావటానికి అంత మక్కువ చూపినప్పుడు తప్పిపోతున్న ఆత్మలను దేవుని సన్నిధిలోకి వెతుక్కుంటూ రావడానికి మరింత మక్కువ చూపుతాడు అన్న ఆలోచనలో ప్రభు అతన్ని రాజుగా చేశాడు. కొంతకాలం తన జీవిత పరిణామం బాగానే ఉంది. కొడుకు పుట్టాడు. ఎవరు? యోనాతాను పుట్టాడు. అదే క్రమంలో యెరూషలేము ప్రాకారాలలో దావీదు కూడా ఉన్నాడు. మనోడు గట్ల మీద పాటలు రాసుకుంటూ పాడుకుంటూ ప్రభుని మహిమపరుస్తూ వచ్చేది. ఒకానొక రోజు ఈ దావీదు దగ్గరికి ఈ సౌలు మనుషుల్ని పంపించి రమ్మని చెప్తాడు. అప్పటి వరకు బాగానే నచ్చి మెచ్చిన వాడు కొంతకాలానికి సౌలుకి దావీదు మీద ఒక అవగాహన వచ్చేసింది. ఇతడు గాని ఈ విధముగానే ఉంటే నా కొడుకుకి అధికారము రాదు, కనుకనే ఇతన్ని సంపాదన. జనులు ఇతన్ని హెచ్చిస్తున్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదిగా గాన స్తుతి గానాలతో అతన్ని హెచ్చిస్తున్నారు. కనుక ఇతడు గాని పైకి వస్తే నా కొడుకు అధికారం ఉండదనుకొని అటువంటి పనికిరాని ఆ బుద్ధిలోకి వచ్చేసాడు. వీళ్ళరా బైబిల్లో మీరు చూస్తే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది అంటాడు. దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలవల, యోనాతాను హృదయమే దావీదు హృదయంతో కలిసింది. కారణం ఏంటంటే యోనాతాను ఒక యువరాజు. గొలియాతును హతమార్చిన వాడు దావీదు. అప్పుడే తన యొక్క పరిస్థితిని అతడు గమనించి గ్రహించగలిగిన వాడు.
ఎవడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చంపేస్తారంటే నేను చంపుతానని దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దావీదు. అటువంటి దావీదు ఆ కోణములో ఒక నూతన అభిషేకములో నడుస్తున్న దావీదు ఎందుకు పడిపోయాడండి బెత్షెబ విషయంలో? సైనికులందరూ యుద్ధానికి వెళ్ళే ఆ సమయంలో ఇతడికి నిద్ర ఎలా పడుతుంది? సైనికులందరూ హొరావరిగా పరుగులు తీస్తున్న వేళ గుర్రములను కావలసిన యుద్ధాయుధాలన్నీ తీసుకొని వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మనోడు గురక పట్టుకుని ఎందుకు పండుకున్నాడు? ఈరోజు నేను యుద్ధానికి రావట్లేదని ఎందుకు అన్నాడంటే అతనిలో సాతాను ఆత్మ ప్రవేశించింది. సాయం సంధ్యావేళ చక్కగా నిద్ర నుంచి మేలుకొని 4 రౌండ్లు కొడదామని అటు ఇటు తిరిగాడంట మనోడు. మనం కూడా సాయంత్రం కూడా పడుకున్న తర్వాత ఎక్కడికి పోతాం? టెర్రస్ పైకి వస్తాం. కారణం చల్లటి గాలి. పడుకోవడమే తప్పు. దేవుడు రాత్రిని ఎందుకు ఇచ్చాడు? రాత్రి నిద్రపోవడానికి, పగలు పని చేయడానికి. మనోడు ఉదయం యుద్ధానికి వెళ్లకుండా దర్జాగా పడుకుంటున్నాడు. ఆ మిద్దెక్కి చూడకూడని దృశ్యాలు చూసి ఇక ఒక్కసారికి మనస్సాక్షి విషయంలో చచ్చిపోయాడు. దేవుని ఆజ్ఞలను మితిమీరాడు. ఇక దేవుని దర్శనము, దేవుని అభిషేకము, దేవుని ఆజ్ఞలు ఏవి ఆయనకు గుర్తులేదు. ఉన్న ఆలోచన అంటూ ఉంది అంటే ఆమెతో నేను సేవించాలి, ఆమెను వశపరుచుకోవాలి. అలాగని భర్త అడ్డంగా ఉంటాడని వాడిని పిలిపించి చంపేశాడు. వాడి చేతికి ఒక లెటర్ రాసి పంపించాడు. ఈడు వస్తున్నాడు, శత్రువుల్ని కాదు ముందు చంపేది, ఈయన చంపేయండి అన్నాడు. ఇప్పుడు ఎన్ని తప్పులు చేశాడు? 2 తప్పులు చేశాడు. ఒకటి బెత్షెబ విషయంలో పాపం చేశాడు, రెండవది తన భర్తను కూడా చంపేశాడు. కొన్నిసార్లు మరణ శాసనం మన చేతుల్లోనే ఉంటుంది, దాన్ని మోసుకుని తిరుగుతూ ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో కూడా హామాను కూడా తాకీదులు రాసి వీళ్ళు మరణం అవ్వాలి అనే మరణ శాసనాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పటి వరకు అభిషేకముతో ఉన్న దావీదు ఎందుకు ఆ విషయములో మనస్సాక్షి చేత చచ్చిపోయిన వాడయ్యాడు? వెంటనే చనిపోయిన వాడు వెంటనే మనస్సాక్షి చేత చచ్చిపోయి ఓ ప్రవక్తను పంపిస్తాడు దేవుడు. ఆ ప్రవక్త వస్తాడు దావీదు దగ్గరికి. డేవిడ్, ఇంకా చెప్పండి, నేను ఒక శాస్త్రం చెబుతా నీకు. ఏం చెబుతా? ఒక కథ చెబుతా. ఈ కథలో సత్యం ఎటు ఉందో నువ్వే చెప్పు అన్నాడు. సరే అని చెప్పింది విప్పాడు. విప్పిన తర్వాత ఆ తప్పు చేసిన వాడిని చంపేయాలన్నాడు. మరి ఆ తప్పు చేసింది నువ్వే. ఇప్పుడు ఎవరు చావాలి? నువ్వే చావాలి. ఎవరికి తెలియదు అనుకున్నాడు, దేవుడు తన ప్రవక్తకు దానిని తేటపరిచాడు. ఈ మాట వెళ్ళి చెప్పు, ఈ మాట చెప్పి అతన్ని గర్దించు, ఇప్పటి వరకు నా అభిషేకం అతని మీద ఉన్నది, నేను వద్దన్న పనులు చేస్తున్నాడు, పోయి చెప్పు అన్నప్పుడు వచ్చి చెప్పాడు. పిల్లరా, నెలమంటకు చేజారిపోయాడు, ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. అయ్యో ప్రభువా, నీ సన్నిధికి నేను విరోధముగా పాపం చేసింది, విసోపుతో నన్ను గడగమంటాడు. ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది? మనస్సాక్షి చేత గద్దెంపు నాకు వచ్చాడు. ఇప్పుడు సౌలు కూడా చూడండి, సౌలు దావీదును చంపాలని పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఉన్నప్పుడు దావీదును సౌలు చంపాలని పరిగెడుతున్న క్రమంలో సైనికులకి సౌలుకి ఒక చోట గాఢ నిద్ర పట్టేసింది. అంత దూరంలో ఉన్న కొండ మీద ఉండి దావీదు వారి దగ్గరకు వచ్చి తన జేబుకున్న ఆ వస్త్రపు చెంగును కట్ చేసి అంత దూరం వల్ల కొండెక్కి పిలుస్తాడు. రే లేటి అన్నాడు. వచ్చాడు పట్టుకోండిరా అన్నాడు. రే పిచ్చోళ్ళరా, నేను మీ రాజు దగ్గరికి వచ్చాను,
వచ్చి వస్త్రపు చిందును కోశాను, మీరందరూ ఏం చేశారు? గాఢ నిద్రలో ఉన్నారు. రాజును కాపాడుకోలేనివాడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత అంటాడు. వచ్చావా? ఎప్పుడు? ఇదిగో చూడు, మీరు ఆ దగ్గర చూసుకోండి అంటే తన వస్త్రపు చెంగు కత్తిరించబడి ఉంటుంది. అప్పుడు సౌలు అంటాడు, దావీదు రేయ్, నీవు నాకంటే నీతిపరుడవు, నాకంటే నీతిపరుడవు. ఈ వాగ్దానం పొందేవా నీవు? నీ శత్రువులు ఎదుట ఈ మాటలు నీవు ఏనాడైనా పొందావా? మీరు నాకంటే నీతిమంతులు. అప్పటి వరకు మనస్సాక్షి విషయంలో చనిపోయిన సౌలు దావీదుకు అవకాశం వచ్చినా అతన్ని చంపకుండా విడిచిపెట్టునందున అంటాడు, నీవు నాకంటే నీతిమంతుడు. చంపడానికి నేను నిన్ను వెంటాడుతూ ఉంటే, నీకు చంపడానికి అవకాశం వచ్చిన నీవు నన్ను ఏం చేశావు? క్షమించి విడిచిపెట్టావు. పిల్లల వాక్యం సెలవిస్తుంది. అదే 24వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి సాముయేలు. సౌలు పైవస్త్రమును తన కోసనని దావీదు మనసునకు వచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు కనుక నన్ను చంపక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను. యెహోవాను బట్టి నేను అతన్ని చంపను అని తన జనులకు. ఇప్పుడు ఎవరిని బట్టి అంటాడు? యెహోవాను బట్టి నేను అతన్ని చంపను. ఎందుకంటే అప్పటి వరకు మనస్సాక్షి చేత గర్దింపునకు వచ్చాడు. తన మనస్సాక్షి తనను గర్దిస్తుంది. చంపి నీవు హంతకుడివి కాకూడదు, నీ చేతులు రక్తంలో తడవకూడదు అన్న ఆలోచనలో ఉన్న దావీదు బెత్షెబా విషయంలో బెత్షెబా భర్తను ఏం చేశాడు? చంపించేశాడు. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై మనం ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వాక్యం. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపలో దాచి కాపాడెను. లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్య మర్మం లేరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి ఆ విత్తనమును దొంగలించినట్టు వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇప్పుడు మనం మనస్సాక్షి చేత గద్దింపబడితే మన హృదయములో నుండి వాక్యమును అపవాది దొంగలించలేడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. నీకే గాన స్తుతి మాలిక. చదువు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగింపబడిన వాడు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఏ దేనిలో? క్రీస్తు రక్తము చేత మీ మనస్సాక్షి ఏమవ్వాలి? శుద్ధి చేయబడాలి. నీవు ఇంకా శుద్ధి చేయబడలేదా? ఇంకా కడగబడలేదా? అవే పాత స్వభావాలు, అవే పాత ఆలోచనలు, అవే పాడైపోయే జీవితపు ఆలోచనలోనే ఉన్నావా? వాక్యము సెలవిస్తుంది, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అది క్రీస్తు యొక్క రక్తములో శుద్ధమని. శుద్ధమన్నప్పుడు
నీవు మరలా పాత స్వభావాన్ని కలిగి జీవిస్తే నీ ఇంట ఆశీర్వాదాలు ఎట్లాగ వస్తాయి, నీ ఇంట దీవెనలు ఎట్లాగ వస్తాయి. నీవు దేవుని వాక్యాన్ని మితిమీరి నడిస్తే దేవుని జీవితంలో మేలెట్లా చేస్తాడు. ఆయన ఆశీర్వాదం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా అనుకూలమైన సమయంలోనే నెరవేర్చబడుతుంది. మనం ఒక సమయం అనుకుంటాం, కానీ దేవుడు ఇంకో సమయాన్ని మన జీవితంలో పెడతాడు. ఆ సమయానికి ఆయన నీ జీవితంలో చేయాలనుకున్న ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనుషులం కదా, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి అనేది మన ఆలోచన. రే బాబు ఇప్పుడు కాదు, కొద్ది టైం ఉంది, అప్పుడు చేస్తా, అప్పుడు నీ మూలముగా ఇంకొక ఆత్మ కూడా రక్షింపబడుటకు అవకాశం. ఇప్పుడు ఏమన్నాడు, క్రీస్తు రక్తములో మీ మనస్సాక్షిని మీరేం చేయాలి, శుద్ధి చేయాలి. మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకోవాలి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో నడవవలెను అంటాడు భక్తుడు తిమోతి. 1 తిమోతి 3వ అధ్యాయం 9వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికి వెళ్ళెను. ఉన్నాడు. రమ్ము పంపితిని. పౌలు అంటాడు ఈ మాటలను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో మనము చూపబడాలి, గద్దింపబడాలి, శుద్ధి చేయబడాలి. దేవుని శరీరము అంగడిలో దొరికే సరుకు కాదు, దేవుని రక్తము అంగడిలో దొరికేది కాదు. కల్వరిలో నీ కొరకు రక్తం గార్చినవాడు, కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, కల్వరిలో నీ కొరకు బలియాగమైన వాడు, కల్వరిలో నీ కొరకు గాయపరచబడినవాడు, నీ కొరకు యాతన పెట్టబడినవాడు. కల్వరి శిలువలో నీ పాపములు కనబడాలి. అప్పుడు నీ మనస్సాక్షి శుద్ధవుతుంది. ఆ మనస్సాక్షి విషయంలో నేను గద్దింపునకు వస్తే నా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఈ మాటలు నా ప్రభు మీ వెనుకడిలో ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థించండి. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేనోనే నిన్ను చూడగా, మహాగణుడ నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, నా పైన నీకున్న చిత్తమే చాలు. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలము ప్రభాత ఆరాధన ప్రప్రథమముగా నీతో ఈ సమయాన్ని గడుపుటకు అల్పులైన మాకు పిలిచిన తలాంతును బట్టి స్తోత్రాలు.
ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కోరదగిన తండ్రివి, సమాధానపు నాయకుడవు. దేవా, ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము. నీవిచ్చిన ఉచితమైన కృపను బట్టి నేను ఆరాధిస్తున్నాను. దేవా, వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏనాడు నీ సన్నిధిలో మాకు ఇది కావాలని మేము ఏనాడు అడగలేదు. సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. నూతన ఆత్మలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నూతనమైన బిడ్డలను సంఘంలో చేర్చండి దేవా. నమ్మకమైన బిడ్డలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది నీ పని, ఇది లాభాపేక్ష కోసం చేసే మా పని అయితే కాదు. నీ వాక్యము, నీ సన్నిధి, నీవు పిలిచిన పిలుపును, అయా పిలుపుకు లోబడి నీ సన్నిధిలో మేము నడుస్తున్నాం. కృప చూపండి. ఎక్కడ 2-3 కూడి నా నామమును గణపరిస్తే, స్తుతిస్తే అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. మా మధ్య నీవు ఉన్నావని విశ్వసిస్తున్నాం. మాకు తోడుగా సమీపముగా నీవు ఉన్నావని విశ్వసిస్తున్నాం. నీ కృప జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. వారికి రావాల్సిన ఆశీర్వాదం పేరు పేరున వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మనస్సాక్షి చేత గద్దెంపునకు వచ్చినప్పుడు అయా సమస్త పాపముల మీద అయినా నీకు వందనాలు ప్రభువు. మాకు అసహ్యత కలుగుతూ ఉంటుంది. ఆ విధముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. రావాల్సిన వారిని మరుసటి వారం నడిపించండి. ఇది నీ పరిచర్య ప్రభు. నీకు వందనాలు. సంఘాన్ని విస్తరించండి. నూతన ఆత్మలను నడిపించండి. కృప చేత నింపండి. ఈ మాసములో అడుగు పెట్టుటకు మొదటి విశ్రాంతి దినము నీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన తలాంతును బట్టి స్తోత్రాలు. అయినా ఈ మాసములో నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రయాణాలలో, వారు చేస్తున్న కార్యక్రమాలలో, వారి ఉద్యోగాలలో, వారి కుటుంబాలలో నీ అభిషేకమును ఒక్కొక్కరి మీద కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం ఒక అభివృద్ధి సంవత్సరం అన్నాం ఆయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెనుమార్పు కలగటానికి ఏర్పాటు చేసుకున్న సంవత్సరం. నీ ఆశీర్వాదం పొంది నీ సన్నిధికి రాక నైనా కాలక్షేపాలు చేసే బిడ్డలుగా మేము ఉండక వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరిచేసుకునేటట్టు మార్చండి. మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయినా నీ చిత్తానుసారిగా జీవించుటకు మా అందరికీ మీరే సహాయం చేయండి. బిడ్డలు ఏ అవసరతతో, ఏ ఆశతో, ఏ అక్రతతో వచ్చారో మాకు తెలియదు, కానీ వారి అవసరత అన్నిటినీ తీర్చగలిగిన సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవు, పరిశుద్ధుడవు, ప్రేమాస్వరూపి అయిన మా దేవా, నీ పాదమును బట్టి వేలాది వందనాలు. పాటలలో మీరున్నారు, ఆరాధనలో చేసి ఉన్నాం, వాక్యోపదేశములో మాతో మీరు ఉన్నారని విశ్వసిస్తున్నాం. దాన్ని బట్టి వందనాలు. సమయంలో పరిశుద్ధ బల్లారాధనలో నీ శరీరమును, నీ రక్తమును మేము తిని పానము చేస్తూ ఉండగా మా హృదయాలలో ఏదైనా కల్మషము, దోషము ఉంటే వాటిని తీసి తొలగించి పవిత్రమైన మనస్సాక్షి చేత మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరము చూపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమును సాధ్యం చేయదు కలిగిన సమర్థుడవు నీవు కనుక మాతో మీరుండి మీ అడుగు జాడలో మమ్మల్ని నడిపించుకొని అక్కడ పర్యంతం వరకు ప్రతి ఒక్కరిని సజీవ సాక్షులుగా ఉండటకు మీ యొక్క నీడలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించి బలపరి స్థిరపరచున్నాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈ మాసములో ప్రభు తన ఆత్మ చేత, గూఢ కార్యాలు, దర్శనము చేత మేలు చేసి ప్రతి పనిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకుడిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనకు బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.